శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ఇది తర్వాతి మంత్రవర్ణం. దీనికి పదభాష్యంలో ఆచార్యుల వారు ఏం చెప్పారో మనం గ్రహించాం. ఇప్పుడు ఇదే వాక్యానికి ఈ పూర్వార్ధ శ్లోక భాగానికి వాక్య భాషను చెప్తున్నారు భగవత్పాదులు. ఏం చెప్తున్నారు అంటే, ప్రతిబోధ విదితం మతం ఇది వీప్స. ప్రతిబోధ విదితం అని మూలంలో ఉంది మాట. దాంట్లో ప్రతిబోధ అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతిబోధం ప్రతిబోధం ప్రతి ఒక్క బోధని గురించి, ప్రతి ఒక్క బోధకి సంబంధించి ప్రతిబోధం అని వీప్స. 2 సార్లు ఒకే మాటను 2 సార్లు ఉపయోగిస్తే దాన్ని వీప్స అంటారు. ఇది వీప్స ప్రత్యయానాం ఆత్మావబోధ ద్వారత్వాత్. దానికి ఎందుకండి ఈ వీప్సని ప్రయోగించారు? ఇక్కడ 2 సార్లు ఎందుకు చెప్పారు అంటే, నువ్వు ఒక్కసారి మాత్రమే ఆలోచన అని అన్నావు అనుకో, ఒక ఆలోచనే అని అనుకుంటావు. అలా కాదు, ప్రతి ఆలోచన అని ప్రతి అని ఆ ప్రతిబోధ, ఆ ప్రతి అనే వీప్సని ఎందుకు చెప్పాము అంటే, ప్రతి ఒక్క ఆలోచన దేన్ని విడిచిపెట్టకుండా నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే. ఎలా గమనించాలి? సాక్షిభూతంగా గమనిస్తే అంతే తప్ప వచ్చిన ఆలోచన వెనక, ప్రతి ఆలోచన వెనక నీ మనస్సు అటే వెళ్ళిపోయి ఇంకా దేనిని గురించి ఆలోచించకుండా తదేక ఆలోచన మగ్నమై ఉంటే అసలు ఈ ఉపనిషత్తు యొక్క ప్రసక్తి అలాంటి సందర్భాల్లో రాదు. మరి ఏం చేయాలి? ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అంటే, నువ్వు ఏం చేయాలి? ఇక్కడ సాక్షి అంటే ఏమిటో అర్థం చేసుకొని ఆ సాక్షి భావాన్ని వహించు చూస్తూ ఉండాలి. 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నా, మరి కలహించుకుంటూ ఉన్నా, ఏం జరుగుతున్నా 2 వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి అంటే 3వ వ్యక్తి చూస్తూ తటస్థంగా చూస్తూ ఉంటాడు. అది సాక్షి అంటే. అలాగే నీ బుద్ధిలో వచ్చే ప్రత్యయాలన్నీ, ఆలోచనలన్నింటినీ చూస్తూ ఉండాలి. ఎవరు చూడాలి అంటారు? నీ జ్ఞానం. అలా చూస్తూ ఉండటం అనే దాన్ని గనక నువ్వు సాధన చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? అదిగో చెప్తున్నారు, ఆత్మావబోధ ద్వారత్వాత్. అదే నీకు ఆ ఆత్మబోధకి, ఆత్మస్వరూప జ్ఞానానికి ద్వారం అవుతుంది. అది ఆ సాక్షిత్వం. మరొక రకంగా ఆత్మస్వరూపం నీకు తెలియదు. అదే బోధం ప్రతిబోధం. దానికి విగ్రహవాక్యం ప్రతిబోధం అనేది అవ్యయీభావ సమాసం. దానికి విగ్రహవాక్యం ఎలా ఉంటుంది? బోధం ప్రతి అది విగ్రహవాక్యం. ఇది వీప్స, ఇది ద్విరుక్తి. దీనివలన ఏమవుతుంది? సర్వ ప్రత్యయ వ్యాప్త్యర్థ. ఆ సాక్షి జ్ఞానం ఉందే, ప్రతి ఆలోచనని వ్యాపించేస్తుంది. ఏది? జ్ఞానం. ఇది చాలా ప్రధానమైన విషయం. అక్కడ మనకి ఒక్కసారి భగవత్పాదుల వారి ఆ మాట చదవంగానే
అంత పెద్ద భావం, అంత లోతైన భావం మనసుకి రావటం కష్టం. దాన్నే మననం చేయాలి, చేస్తేనే కానీ రాదు. అంటే ఏంటనమాట, బోధం ప్రతి ప్రతి ఒక్క చిన్న దానిని కూడా విడిచిపెట్టకుండా నువ్వు చూస్తూ ఉండాలి. ఇది చాలా కఠినమైన పరిశ్రమ. ఇది మానవుడికి అలవాటు లేదు. ఇంద్రియాలకి ఈ విధమైనటువంటి ట్రైనింగ్, శిక్షణ అలవాటు లేదు. ఇది కొత్త రకమైన శిక్షణ. ఏ దృక్పథం? సాక్షి దృక్పథం. వాటికి ఉన్న అలవాటు ఏమిటి? వెంటబడి పోవటమే తప్ప తటస్థంగా ఉండి చూడటం కానీ, వెనక్కి తిరిగి ఇదేమిటి, నేను దేని నుంచి, ఇది ఈ వచ్చే ఆలోచన దేని నుంచి, ఏది ఉండటం వలన ఏ ఆలోచన వచ్చింది, ఆభరణం ఏది ఉండటం వలన నేను వచ్చాననే ఆభరణం అనుకోదు. కానీ మనలో ఉన్నటువంటి ఆ తత్వం, ఆ ఆత్మస్వరూప ప్రతిఫలనం వలన మనలో ఉండే జ్ఞానమే, జీవ జ్ఞానమే అనుకోగలదు. అనుకుంటే అప్పుడు అది జీవుడు కాదు, అది సాక్షి. అనుకోకపోతే జీవుడు. బంగారం ఉండగానే బంగారం ఉంటేనే ఆభరణం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆభరణం అనేది ఆభాస. ఆభరణం అనేది లేదు, ఉన్నది బంగారమే. జీవభావన లేదు, కానీ అనుకుంటున్నావు నేను జీవుణ్ణి అని. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ జీవభావాన్ని కాదని సాక్షిభావాన్ని గ్రహించి ఆ వస్తువు ఉన్న ప్రతి ఆలోచనని గమనించాలి. అంతే తప్ప అదే నేను జీవుణ్ణే అనుకుని ప్రతి ఆలోచనని ఆచరించడం, బాధపడటం, దుఃఖించడం, ఇలాంటి వాటికి పనికిరాదు. సాక్షి మాత్రంగా ఉంటే వచ్చే అనుభవం వేరు. అంత అర్థం పెట్టుకుని ఆ వీప్సలో ఇంత భావం ఉందయ్యా. ప్రతిబోధ విదితం మతం అనే వాక్యం తీసుకుని, ఇది వీప్స ప్రత్యయానం ఆత్మావబోధద్వారత్వాత్, ఇది సంక్షిప్తంగా చెప్పారు. దీన్ని తర్వాత ఎలా తెలుస్తుందండి? బోధం ప్రతి అని వీప్స 2 సార్లు చెప్పితే ఆ ఆలోచనల వల్ల ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందా? అది ఎలా కలుగుతుందండి? సామాన్య దృష్టి గల వాళ్ళకి అసలు ఈ వాక్యం అర్థం అంతుపట్టదు. దాన్ని జాగ్రత్తగా భగవత్పాదుల యొక్క ఆ మాటని మనం అర్థం చేసుకోవాలి. అందుకు దానికి తర్వాత వ్యాఖ్యానం చెప్తున్నారు, హేతువు, కారణం చెప్తున్నారు. ఇది పదభాష్యంలో చెప్పలేదు, ఇక్కడ వాక్య భాష్యంలో చెప్తున్నారు. బోధం ప్రతి ఇది వీప్స సర్వ ప్రత్యయ వ్యాప్త్యర్థ. అది దారి. ఇందాక చెప్పిన భావాన్ని మరికొంచెం వివరించి ఎలా తెలుస్తుందండి అని అడిగితే మనం కొంచెం ధైర్యం చేసి అదేమిటయ్యా ఎందుకు తెలియదు? నువ్వు అన్ని ప్రత్యయాల్ని వ్యాపించు, అదే సాక్షిత్వం. వ్యాపించటంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అదే నేను అనుకోకూడదు, నువ్వు వ్యాపించటం వరకే. ఇది ఎలాగో చెప్పమంటావా? అక్కడ ఎదురుకుండా 100 విశేష వస్తువులు ఉన్నాయి. ఆ 100 విశేష వస్తువుల్ని వ్యాపించి సామాన్యం ఉన్నది. కానీ ఆ సామాన్యానికి ఆ విశేష వస్తువుల ధర్మాలతో సంబంధం లేదు. సామాన్యం అంటే ఉండడం, అంతే. అదే సామాన్యం. ఉండడం అనేదే సామాన్య విషయం. దానికి దేనితోటి సంబంధం లేదు. ఆ విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలు కూడా దేనికదే పరిమితం, పరిచ్ఛిన్నం, అనిత్యం, అస్థిరం, పోయేవే విశేషం. ఇటువంటి విశేషాల్లో ఒక విశేషానికి మరొక విశేషానికి సంబంధం లేదు. కానీ అన్ని విశేషాలని ఆక్రమించి వ్యాపించి ఉన్న సామాన్యం ఉన్నది. ఈ ఒక్క జ్ఞానం మనకి ఎంత బాగా మనసుకు పడితే భగవత్పాదుల మాటలు అంత చక్కగా అర్థమవుతాయన్నమాట. బోధం ప్రతి ఇది వీప్స సర్వ ప్రత్యయ వ్యాప్త్యర్థ. అన్ని ప్రత్యయాల్ని వ్యాపిస్తుంది అని చెప్పటానికట ఆ వీప్స ప్రతి అనే మాట ఉపయోగించటం. అంత అర్థాన్ని ఆలోచించి లోపల పెట్టుకుని ఉపనిషత్తు ప్రతిబోధ విదితం
మతం అదే సరైంది. మతం అంటే అదే సరైంది. ఏదండి? ప్రతిబోధలోనూ నీకు ఏదైతే విదితం అవుతున్నదో, ప్రతిబోధంలోనూ ఏది విదితం అవ్వాలి అంటారు, అవుతున్నది అంటారు? నీ స్వరూపం. దేని ద్వారా తెలుస్తుందంటారు? ఆ బోధల ద్వారా. ఒక బోధ ద్వారానా? కాదు, ప్రతి బోధ ద్వారా. అది అంత అర్థం ఉంది అక్కడ. దీనికి ఒక ఒక దృష్టాంతం చెప్తారా? చెప్తాం, వినండి. బౌద్ధాహి సర్వే ప్రత్యయాలంటే ఆలోచనలు అని చెప్పారు కదా, అవి బౌద్ధ. నీ బుద్ధిలో అనేక ఆలోచనలు, దాని పనే అది. బుద్ధి పనేమిటి? పుంఖానుపుంఖాలుగా ఆలోచనలు తీసుకురావటమే దాని పని. ముందు నువ్వు కంట్రోల్ చేయాలంటే మెట్లు ఉన్నాయి. ఏమిటా మెట్లు? ముందు సాక్షి రూపంగా చూస్తూ ఉండు. ఎప్పుడైతే నీవు సాక్షిత్వం వహించావో, వాటిని వదిలేసావో, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అలాగా తర్వాత నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని అవి నెమ్మదిగా ఆలోచనలు రావటం మానేస్తాయి. ఎప్పుడు నీలో, నీ జ్ఞానంలో సాక్షి జ్ఞానం, నీ జ్ఞానం అంతా సాక్షి జ్ఞానంగా మారిపోతాయి కదా. అది విషయం. అదే చెప్తున్నారు. బౌద్ధాహి సర్వే ప్రత్యయా, బుద్ధిలో వచ్చే ఆలోచనలన్నీ ఎలాంటివంటే తప్త లోహవతు. ఒక్క దృష్టాంతం చెప్పేశారు. ఒక లోహపు ముద్ద, ఇనుపు ముద్ద ఉంది. అది ఇనుము. దాని లక్షణం వేడి ఉష్ణం కాదు, చల్లగా ఉంటుంది అది ఇనుపు ముద్ద. ఎప్పుడు దాన్ని తప్తమని చేశాం. తప్తం అంటే బాగా కాల్చి పారేశాం. ఇప్పుడు అది ఎర్రగా ఉంది. తప్తలోహవతు, అది దాని నిండా ఏది వ్యాపించింది? అగ్ని వ్యాపించింది. ఎందువల్ల? తప్తం చేశాంగా, అది అగ్ని వ్యాపించింది. అగ్ని ఏం చేసింది? ఆ లోహాన్ని మొత్తాన్ని వ్యాపించేసింది. అగ్ని వ్యాపించకుండా ఉన్నది అందులో అణుమాత్రం కూడా లేదు ఇప్పుడు. అలాగే నీ సాక్షి జ్ఞానం ఏం చేయాలి? నీ ఆలోచనల్ని మొత్తాన్ని అగ్నిలాగా మొత్తం ఆక్రమించి పారేయాలి. పారేస్తే తప్తలోహవతు, అప్పుడు ఏమవుతుంది? అన్ని ప్రత్యయాలు కూడా నిత్య విజ్ఞాన స్వరూపాత్మ వ్యాప్తత్వాతు. లోహపు ముద్దేమో అగ్ని వ్యాప్తమైంది. నీ ప్రతిబోధము కూడా అదిగో నిత్య విజ్ఞాన స్వరూపమైన ఆత్మచేత వ్యాప్తత్వాత్, వ్యాపింపబడటం చేత. నీ బౌద్ధమైన ప్రత్యయాలన్నీ వ్యాపింపబడ్డాయి. దేని చేత? నిత్య విజ్ఞాన స్వరూపమైన ఆత్మచేత. సాక్షి జ్ఞానమే ఆత్మజ్ఞానం. మనకు అర్థం కావటం కోసం ముందు సాక్షి జ్ఞానం అన్నారు. ఆ సాక్షి జ్ఞానమే బాగా రూఢమయ్యి గట్టి పడితే అదే స్వరూప జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. అది ఇప్పుడు ఏమవుతాయి? అవన్నీ బంగారం మొత్తం ఆభరణాన్ని అంతా వ్యాపించేస్తే ఇప్పుడు ఆ ఆభరణం యథార్థమా? ఆభాస. ఆభాసగా. దానికి ఆభాస అంటే ఏమిటి? దానికి స్వతంత్ర స్థితి లేదు. నువ్వు ఉంది అనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. లేదు కాబట్టి స్వతంత్ర స్థితి లేదు. ఉందని ఎప్పుడు అనుకుంటాము, లేదని ఎప్పుడు అనుకుంటామండి? ఉందని ఎప్పుడు అనుకుంటావో చెప్పమంటారా? నీకు అసలు విశేషం అంటే ఏమిటో, సామాన్యం అంటే ఏమిటో తెలియకపోతే విశేషాలే ఉన్నాయి, సామాన్యం అనేది లేదు అని నీకు తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఈ విశేషాలన్నీ వచ్చిపోయేవే, ఎప్పుడూ ఉండేది బంగారమే కాబట్టి ఆభరణాలు వచ్చిపోయేవి ఆభాసలు అని అప్పుడు. ఈ స్వరూప జ్ఞానం ఉంటే తెలిసేది ఆభాస, ఇది ఆభాస అని. స్వరూప జ్ఞానమే అసలు ఆభాసనే లేదనుకో, ఇదే నిజం అనుకుని నమ్ముతావు. లోకం అంతా అలాగే ఉంది ఇప్పుడు. ఆ తేడా స్పష్టంగా చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమంటున్నారు? బౌద్ధాః హి సర్వే ప్రత్యయాః తప్త లోహవతు నిత్య విజ్ఞాన స్వరూపాత్మ వ్యాప్తత్వాత్ విజ్ఞాన స్వరూప అవభాసా. అవన్నీ అవభాసలే. ఏవి? ప్రత్యయాలు. దేని అవభాసలు? విజ్ఞాన స్వరూపం యొక్క అవభాసలు.
ఆభరణాలన్నీ అవభాసలే. దేని అవభాసలు? బంగారం యొక్క అవభాసలు. అంతే, ఇది అంతే. తద్ అన్యావభాసశ్చ ఆత్మ, అది ఆత్మ మాత్రం తద అన్య అవభాస, దానికి అంటే వేరైనటువంటి అవభాస. అది ఎలాగా? అగ్నివతు ఉపలభ్యతే. నీకు ఆ ఇనపగుండులో అగ్ని ఏ విధంగా నీకు స్పష్టంగా తెలుస్తున్నదో, ఇది కూడా ఇక్కడ విజ్ఞాన స్వరూపమైన ఆత్మ ఆ ఆలోచనల కంటే విభిన్నంగా నీకు తెలుస్తూనే ఉంటుంది. అది ఈ గమ్మత్తైన విషయం. ద్వారీభవంతి ఆత్మోపలబ్ధౌ. ఇప్పుడు ఇనపగుండు కూడా ద్వారం దేనికి? అగ్ని జ్ఞానానికి. అలాగే ప్రత్యయాలన్నీ నీకు ఎందుకు, అసలు ప్రత్యయాలు ఎందుకు ఇచ్చారండి? బుద్ధిని ఎందుకు కల్పించారండి? మనస్సుని ఎందుకు కల్పించారండి నీకు అంటే ఇందుకే. మనస్సుకు ఆలోచనలు ఎందుకు? ఆ ఆలోచనల వెంటబడి కోరికలే గుర్రాలు అనుకుని వాటి వెంటబడి పోకు, వాటిని గమనిస్తే వాటి వెనక శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్ వాచోహ వాచం, అదే జ్ఞానం నీకు కలుగుతుంది. అది స్వరూపం. ఇది ఆభాస. స్వరూపం ఒక్కటే ఉంటుంది, ఆభాసలు అనేకం ఉంటాయి. ఆత్మ ఒకటే ఉంటుంది, అనాత్మలు అనేకం ఉంటాయి. అనాత్మలన్నీ ఆభాసలే. అది విషయం. ఇప్పుడు నువ్వు అనాత్మే నిజం అనుకుంటే మరణమే కాదు, అనాత్మల ఆభాస. స్వరూపం నిజం అనుకుంటే అమృతత్వమే. ఇంతే తేడా. ఈ భావం బాగా కుదురుకోవాలి మనస్సులో. అప్పుడు చెప్తున్నారు, తస్మాత్ ప్రతిబోధావభాస ప్రత్యేగాత్మతయా యత్ విదితం తద్ బ్రహ్మ. అదండి ప్రతిబోధ విదితం. ఏదైతే నీకు ప్రతిబోధలో ప్రత్యేగాత్మస్వరూపం అయ్యి నీకు నీ ఆత్మస్వరూపం, నువ్వే ఆత్మ, నేనే ఆత్మస్వరూపాన్ని, నేను గమనించి అవి పోయాయి, నేను మిగిలిపోయాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు, అది అప్పుడు నీకు విదితం. నువ్వు అది అయిపోతే అది విదితం. అది కాకుండా దాన్ని నేను చూస్తున్నాను అంటే అది విదితం కాదు. విషయం అయితే విదితం కాదు. తద్బ్రహ్మ తదేవ మతం. అదే తెలిసింది. జ్ఞాతం, మతం అంటే జ్ఞాతం, తెలియబడింది అదే. తద్ ఏవ సమ్యజ్ఞానం. ఆత్మని గురించిన సమ్యజ్ఞానం ఏది? అదే సమ్యజ్ఞ. మిగతాదంతా అసమ్యజ్ఞానం, అంటే అనాత్మజ్ఞానం, అజ్ఞానం. అది యత్ ప్రత్యేగాత్మ విజ్ఞానం. నా విషయ జ్ఞానం, నా బుద్ధికి ఆత్మతత్వం విషయం అయింది, నేను చూశానంటే ఆ విషయ జ్ఞానం కాదు. అది అక్కడ గ్రహించాల్సింది మనం. ఆత్మత్వేన ప్రత్యేగాత్మ అనమైక్షతు. అది ఆత్మయై ప్రత్యేగాత్మని ఐక్షతు చూచెను, బ్రహ్మను అంతరతమమైన ఆత్మగా దర్శించెను అని కఠోపనిషత్తు కూడా చెప్తోంది. కాబట్టి ఇది ప్రతిబోధ విదితం మతం. బాగుంది ఇక్కడికి. ఇదేనండి సరి అయినటువంటి ఆత్మజ్ఞానం అని చెప్పారు. దానివల్ల ఏమిటండి ఫలితం అంటే, ఇప్పుడు ఇది హేతువు. ఏది? సాక్షి జ్ఞానం సంపాదించడం అనేది హేతువు. దీని ఫలితం ఏమిటి అంటే, ఇది నీకు ఎక్కడ రుజువు అవుతుంది? అమృతత్వంకి విందతే. అటువంటి సమ్యజ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అమృతత్వంకి విందతే. అలా కాకుండా విషయ జ్ఞానం కలిగితే మరణం. అలా కాకుండా అమృతత్వ జ్ఞానం కలిగితే ఇది ప్రతిబోధ విదితమైనటువంటి ఆత్మస్వరూపం నువ్వు అయిపోతే, జ్ఞానం కలిగితే అని కూడా అనకూడదు అక్కడ. ఆత్మతత్వం నువ్వే అయిపోతే అదే అమృతత్వం. హి విందతే. హి తప్పనిసరిగా విందతే, పొంది తీరుతాడు. ఇది హేతువచనం. ఈ హేతువుకి అది వచనం. అమృతత్వం పొందుతాడనేది ఈ హేతువుకి ఏది వచనం? ప్రతిబోధ విదితం మతం. ఆ వచనం ప్రకారం ఇది జరుగుతుంది. విపర్యయే
ఏది నువ్వు నీ 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 యొక్క బుద్ధికి అది కర్మగా తోస్తే నీ బుద్ధి కర్త అయినట్టు, అది కర్మ అయినట్లు నువ్వు గనక అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? మృత్యు విషయ జ్ఞానేకి మృత్యు ప్రారభతే ఇది ఆత్మవిజ్ఞానం అమృతత్వ నిమిత్తం ఇది యుక్తం హేతువచనం. అది హేతువు. అమృతత్వం వలన ప్రతిబోధ విదితం వలన మతమైన విజ్ఞానం ఏది ఉందో అది అమృతత్వానికి కారణం. విషయ జ్ఞానం ఏదైతే ఉందో అది మరణానికి కారణం. ఇప్పుడు సమస్య ఏది? మనకి మరణమే సమస్య కదా. దానికి పరిష్కారం ఏమిటి? చాలా తేలిక. ఏమిటా పరిష్కారం అంటే ప్రతిబోధ విదితం. ప్రతిబోధని గమనించు 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 గమనించు. ఎలాగా? సాక్షిలాగా. ఇంకంతే. అప్పుడు నువ్వు సాక్షి అయిపోతావు. సాక్షి అయిపోయావు అంటే ఆత్మతత్వమే నువ్వు అయిపోయావు. నీ అప్పుడు నీలో ఉన్నటువంటి ఆభాసపూర్వకమైన ఆత్మజ్ఞానం నశించిపోయింది. అది వేటితో పోయింది? అది ఆ బోధలు ఊహలు ఆలోచనలు ఉన్నాయో వాటితో పాటే ఆ అనాత్మ జ్ఞానం కూడా పోయి నీ యొక్క ఆత్మజ్ఞానం స్పష్టంగా సుస్థిరమై నెలకొని ఉంటుంది. ఇది హేతు. అమృతత్వం హి విందతే. ఇది సరే. ఇప్పుడు ఆ మంత్రవర్ణం యొక్క ఉత్తర భాగంలోకి వస్తున్నాం. మొత్తం మంత్రవర్ణం ఎలా ఉన్నది? ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇది మంత్రవర్ణం. దీంట్లో ఇప్పుడు ఉత్తర భాగానికి వస్తున్నాం. ఆత్మనా విందతే వీర్యం. ఆత్మన అంటే తన చేత తానే, తన ద్వారానే. వీర్యమును విందతే, తన ద్వారా వీర్యమును పొందును. వీర్యం అంటే అర్థం ఏం చెప్తారు? శక్తి అని చెప్తారు. శక్తిని పొందుతాడు. ఎవరి ద్వారా? తన ద్వారానే. ఇంకా వేరేది అది లేదు. విద్యయా విందతే అమృతం. విద్య చేత అమృతత్వాన్ని పొందుతాడు. ఇది ఈ రెండు మాటలకే అర్థం. ఇప్పుడు దీన్ని శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా వివరిస్తారు. ఏమంటున్నారు అంటే, ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక గంభీరమైన మేఘ గర్జన మొత్తం ముల్లోకాల్లోనూ వ్యాపించేటటువంటి ఒక స్థిరమైన శాశ్వతమైన ధ్వని వినే శ్రవణ జ్ఞానం, సమ్యక్ శ్రవణ జ్ఞానం ఉంటే మనం సాధించుకుంటే వినపడుతోంది. ఏం చెప్తున్నారు? ఇది అద్భుతమైన ఉపదేశం మానవ జాతికి, సాధక జాతికి. ఏమిటా ఉపదేశం? చూడండి. ఆత్మనా విందతే. ఆత్మన అంటే అర్థం చెప్తున్నారు. విందతే అంటే అర్థం చెప్తారు. లభతే, విందతే పొందును. ఎలాగా అండి? దేని చేత అండి అంటే ఆత్మన అంటే స్వేన రూపేణ. ఇది అర్థం. ఆత్మన అంటే ఇక్కడ అర్థం ఆత్మన విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇది మంత్రవర్ణం శ్లోకం. దీంట్లో విందతే లభతే దేనిని? వీర్యం అంటే అర్థం చెప్పారు. బలం, సామర్థ్యం. ఇంకా వివరించి బలం లేదా సామర్థ్యం, శక్తి, బలం. అది విందతే పొందుతాడు. ఎవరు? సాధకుడు. ఎలా పొందుతాడండి? ఆత్మన అంటే స్వేన రూపేణ. స్వేన తన యొక్క రూపేణ రూపము చేత. రూపం అంటే ఆకారం కాదు, స్వరూపం. స్వేన రూపేణ స్వస్వరూపం చేత శక్తిని పొందుతాడు. ఏ శక్తి అండి? ఆ శక్తి ఏమిటో తర్వాత తెలుస్తుంది నీకు. అసలు ముందు శక్తి ఎలా వస్తుందో తెలుసుకో. ఆ శక్తి ఏమిటో? అమృతత్వమే శక్తి. ఇంకా దానికి జరామరణ భయాలు ఉండవు. అది కాలాతీతమైంది. అది కావాలని కదా మనందరి యొక్క జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అదే, దాని ఫలితం అదే కదా. మనం నిత్యము
ధ్యానం చేసేది, మననం చేసేది, చదివేది నిత్యం ఉపనిషత్తులు ఎందుకు పారాయణం చేస్తున్నాం? ఈ జ్ఞానం కోసమే. లేకపోతే ఉపనిషత్తులు ఎవరు చదువుతారండి? నిత్య జీవిత వ్యవహారాల్లో మునిగి తేలేటటువంటి మహామహా విద్వాంసులు అంటే చదువుకున్నవారు, చదువు లేనివారు, ధనం ఉన్నవారు, ధనం లేనివారు, ఇంకా అన్ని రకాలు కూడా ఆత్మజ్ఞానం యొక్క స్వరూప జ్ఞానం తెలుసుకోవాలనే ఏమాత్రం ఆ ఊహ ఆలోచన లేకపోతే ఇంతే, ఉంటే వదిలిపెట్టరు. అది తేడా. అది చెప్తున్నారు. ఆత్మన స్వేన రూపేణ స్వస్వరూప జ్ఞానమే అదే శక్తి. ఇంకా దాంతో శక్తి ఇది ఉండి దాని శక్తిని తెస్తుంది, అది ఏం కాదు. స్వస్వరూప జ్ఞానమే శక్తి, శక్తిని పొందుతాడు అని కొంచెం వివరం చెప్తున్నారు. అంతే తప్ప ఎలా నువ్వేమనుకుంటున్నావో తెలుసా? ధన సహాయ మంత్ర ఔషధి తపో యోగ కృతం వీర్యం మృత్యుం న శక్నోతి అభిభవితం. ఏమండి, మీరు ఆత్మనా విందతి స్వరూప జ్ఞానం చేతనే వీర్యం వస్తుంది అంటున్నారు. దానికి రుజువు లేదు, వస్తుందో రాదో తెలియదు. మేము ధనంతో సంపాదిస్తామండి. ఎంత ధనం ఉంటే అంత వీర్యం బలం, ఏ పనైనా చేయొచ్చు, చేయించవచ్చు. ధనబలం సామాన్యమైందా? అది కనపడుతూనే ఉంది లోకంలో. మహారాజు చక్రవర్తి ఏం చేయదలుచుకున్నా చేస్తాడు. తర్వాత సహాయం అంటే నీకు ధనమే కాదయ్యా, సహాయకులు నీ వెనకాల బోళ్ళంతమంది మంది మార్బలం వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్ల బలం వస్తుంది. మంత్రాలు ఉపాసన, దానివల్ల కూడా బలం వస్తుంది. ఔషధి మందు, ఇవి ఆయుర్వేదం ఇచ్చేటటువంటి ఔషధులు, వాటి వల్ల వస్తుంది. తపస్సు వల్ల, యోగాభ్యాసం వల్ల, వీటి వలన కృతం సాధించబడిన వీర్యం బలము. ఏంటండి ఇది పనికిరాదా? పనికిరాదయ్యా. ఎందుకు పనికిరాదంటారు? మృత్యుం న శక్నోతి అభిభవితుం. ఈ వీటి వల్ల వచ్చేటటువంటి బలము నీకు మృత్యువును దాటించలేదు. అవునండి, మేము మృత్యువును దాటిపోవాలనే నిత్య దాంతో ఉన్నాం. మేము ఆలోచన మాకు ఎప్పుడూ అదే, మృత్యువుని మేము ఎలా దాటాలి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మనా విందతే వీర్యం, స్వస్వరూప జ్ఞానం చేత మాత్రమే బలము పొందుతాడు. అంతే తప్ప ధన సహాయ మంత్ర ఔషధి తపో యోగ కృతం వీర్యం బలం మృత్యుం న శక్నోతి అభిభవితం. దాన్ని ఏం చేయలేదు ఇది. ఎందువల్ల అంటే కారణం ఏంటండి అంటే అనిత్య వస్తు కృతత్వ. నువ్వు అవన్నీ నీ దగ్గరున్న పదార్థం అంతా అనిత్య పదార్థం. అనిత్య పదార్థం వల్ల అనిత్య ప్రయోజనమే వస్తుంది తప్ప నిత్య ప్రయోజనం ఎలా వస్తుందయ్యా? నిత్య ప్రయోజనం ఏమిటి? అమృతత్వం. అనిత్య ప్రయోజనం ఏమిటి? మరణం. అనిత్య ప్రయోజనం ఎప్పుడు వస్తుంది? అనిత్య వస్తువులో వస్తుంది. నిత్య ప్రయోజనం ఏమిటి? అమృతత్వం. దేనివల్ల వస్తుంది? నిత్యమైన వస్తువు వల్ల వస్తుంది. నిత్యమైన వస్తువేది? స్వరూప జ్ఞానం. అనిత్య వస్తువేది? విషయ జ్ఞానం. అంతే. ఎంత అద్భుతంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అయ్యామండి. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి మనస్సుకి ఎంతో వికాసాన్ని, విజ్ఞానాన్ని, వెలుగుని కలిగించేటటువంటి ఉపదేశ వాక్యం ఇది. ఈ ఒక్క వాక్యం మననం చేస్తే చాలు కదా, ఉన్న అజ్ఞానం అనే చీకటంతా పటాపంచలైపోతుంది. ఆత్మనా స్వేన రూపేణ విందతే లభతే వీర్యం బలం సామర్థ్యం ధన సహాయ మంత్రౌషధి తపోయోగ కృతం వీర్యం మృత్యుం న శక్నోతి అభిభవితుం అనిత్య వస్తు కృతత్వాత్. ఆత్మవిద్యా కృతంతు వీర్యం. అబ్బా, దానికి వ్యతిరేకంగా ఆత్మవిద్య వలన ఎవరైతే బలాన్ని సాధిస్తాడో అది ఆత్మనా ఏవ విందతే నా అన్యేన. అది మృత్యువుని తరింపజేసే బలం ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం వలననే వస్తుంది తప్ప వేరొక దానివల్ల
రాదు. అనన్య సాధనత్వాతు, వేరే సాధనం వల్ల రాకపోవటం చేత ఆత్మవిద్యా వీర్యస్య తదేవ వీర్యం, ఆత్మవిద్యావంతుడైన వాని యొక్క వీర్యమే వీర్యము. ఏం చేస్తుంది? మృత్యుం శక్నోతి అభిభవితం, మృత్యువుని తిరస్కరించి పారేయగలదు. అక్కడ మృత్యు అనేది ఉండదు, అది నిత్యం, ఇది మృత్యువు. ఇంతే తేడా. మొత్తం సర్వోపనిషత్తులు, సూత్రభాష్యం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ ప్రస్థానత్రయం చెప్పే ఒకే ఒక్క విషయం ఇదే. ఎక్కడికక్కడ ఒక్క విషయం అనే మనం చెప్పుకుంటాం. ఎప్పుడు చెప్పినా ఎలా చెప్పినా సూటిగా చెప్తుంది ఈ భాష్యం, భగవత్పాదుల యొక్క భాష్యం. యతః ఏవం ఆత్మవిద్యాకృతం వీర్యం ఆత్మనా ఏవ విందతే, ఇందువలననే, ఈ కారణం వలన ఇలా జరగటం చేతనే. ఎలా జరగటం చేత అంటే ఆత్మవిద్యా జ్ఞానం వలన వచ్చినటువంటి వీర్యం ఏదైతే ఉన్నదో దాని వలననే విందతే పొందుతాడు బలమును. అతః అందువలన విద్యయ ఆత్మ విషయ, ఎటువంటి విద్య? ఆత్మవిద్యని, ఆత్మ విషయమైనటువంటి విద్య చేత అమృతత్వమును విందతే పొందుతాడు. అదే అర్థాన్ని చెప్పాడు ఇక్కడ ఫలితం, అంతకంటే ఏమీ లేదు. నాయమాత్మ బలహీనేన లభ్య, అది నీకు ఆత్మస్వరూప జ్ఞానం అనేది ఎంతో దృఢమైన బలమైన ఆలోచన శక్తి, దృఢమైన బుద్ధిశక్తి, మానసిక శక్తి, పట్టుదల, తిరుగులేని నిర్ణయాత్మకమైనటువంటి అభినివేశం, నిత్య వైరాగ్యం, ఆ తహతహ అది ఉంటేనే కానీ నీకు ఆత్మజ్ఞాన స్వరూపం తెలియదు. అందుకనే బలహీనుడు వల్ల ఇది మనకేం వచ్చేటట్టు లేదండి, పదండి వదిలేద్దాం, ఈ ఉపనిషత్తులు వద్దు, ఏమీ వద్దు, ఏదో చెప్పుకుంటూ సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఎన్నైనా మాటలు చెప్పచ్చు, ఇది చదువుదాం, అది చదువుదాం, పురాణాలు చదువుదాం, ఇంకోటి చదువుదాం. అవన్నీ కాదు. దేన్ని మనం విమర్శించం, లేనిపోని వివాదాలు మనకి అవసరం లేదు. మన లక్ష్యం ఒక్కటే, ఏమిటి? మరణాన్ని జయించటం. ఎవరైనా అపహాస్యం చేసి, ఏమయ్యా నువ్వు మరణాన్ని జయిస్తావా? అవును, జయిస్తాం. అదే నాయమాత్మ బలహీనైన లబ్ధ. మాది బలహీనమైన మనస్సు కాదు, పటిష్టమైన మనస్సు. ఎలా జయిస్తావయ్యా? వచ్చే పోయే ప్రతి ఆలోచనని మేము గమనిస్తూనే ఉంటాం, అది మా సాధన. అలా గమనించి ఏ స్థితిలోకి వెళితే అమృతత్వం అనేది ఉంటుందో ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ జీవితం వెళ్ళలేకపోతే తర్వాత అయినా వెళ్తాం, అంతేగాని వెనక్కి తిరిగి కింద పడటం అనేది, వివేక భ్రష్ట సంపాదత్వం అనేది మాకు రాకుండా ఉండుగాక. అదే చెప్తున్నారు. అది ఇప్పుడు ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అనే దానికి పదభాష్యం చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఉన్న విషయం సూటిగా స్పష్టంగా చక్కగా విడమరచి చక్కగా ఏమీ అనుమానం లేకుండా చెప్పేశారు. అయినా సంతృప్తి కలగల. ఈసారి ఇంకా తాత్పర్యం ఇంకా బాగా గట్టిగా మనస్సుకు హత్తుకునేటట్లు చెప్తారు వాక్య భాష్యం ద్వారా. అది ఎలా చెప్తున్నారు? ఆత్మనా విందతే అంటే స్వేన ఏవ నిత్యాత్మ స్వభావేన, నీ యొక్క ఆత్మస్వరూప స్వభావం చేతనే విందతే పొందును. దేనిని? అమృతత్వమును. అంతే తప్ప నా ఆలంబన పూర్వకం, దేనిని నువ్వు ఆలంబనంగా చేసుకున్నా, దేనిని నువ్వు ఆశ్రయించినా నీకు ఆ విధమైన అమృతత్వ భావన అనేది రాదు. ఆలంబనాల వల్ల, ఉపాసనాధికం వల్ల రాదు. విందతే ఇది ఆత్మవిజ్ఞానాపేక్షం. విందతే అన్నారు కదండి, ఆలంబన పూర్వకంగా కూడా రావచ్చుగా. అలా కాదు. విందతే అనేది అది ఏమిటనమాట? ఆత్మవిజ్ఞానాపేక్షం. అది పొందటం అనేది దేనివలన అంటే ఆత్మవిజ్ఞానం ఉంటేనే పొందబడేది అని దాని అర్థం అని భగవత్పాదుల వివరం. అది చెప్పడానికి వాక్య భాష్యం చెప్పారు. ఆత్మసాక్షాత్కారం వలన మరణం
పోవట్లేదు అని ఒకవేళ ఎవరైనా అంటే అది కాదయ్యా. విందతే అంటే పొందావు ఎప్పుడు? మరణం వస్తుందని ఆలోచన పొందావా? అది కాదు. విందతే అంటే పొందును. దేన్ని ఏది పొందితే నువ్వు పొందినట్టు అవుతుంది. విందతే ఇది ఆత్మ విజ్ఞానాపేక్షం. అమృతత్వాన్ని పొందితేనే అది పొందటం. మరణాన్ని పొందితే పొందటం అవుతుందా? కాదు. యదిహి విద్యోత్పాద్యం అమృతత్వం స్యాతు అనిత్యం భవేతు కర్మ కార్యవతు. ఇందాక చెప్పలా ఈ మాట, ఇప్పుడు చెబుతున్నారు. ఈ మాట కూడా చెప్పేస్తేనే కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి, ఈ సాధకుల్లో ఉన్నటువంటి ఆ భ్రమలు పూర్తిగా తొలగిపోవు అని భగవత్పాదులు వెంటనే గుర్తు చేసుకుని స్పష్టంగా చెప్తున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా మొత్తం అనుమానాలన్నీ విడిచిపెట్టేయండి. మీరు ఏం చెప్తున్నారు? ఎదిగి విద్య ఉత్పాద్యం అమృతత్వం. అమృతత్వం అనేది ఆలంబనపూర్వకమైనటువంటి విషయాత్మకమైనటువంటి వాటి వలన సాధించబడేది గనక అయినట్లయితే అది అనిత్యం భవేత్. అది అనిత్యం అవుతుందయ్యా. నిత్యం ఎందుకు అవుతుంది? అమృతత్వం నిత్యం అయ్యాది. అనిత్యం అమృతత్వం అవదు. అనిత్యం మరణం. అది బాగా నువ్వు అర్థం చేసుకోవాలి. అతః నా విద్యోత్పాద్యం. కాబట్టి విద్యోచేత ఉత్పాద్యమైనది కాదు అమృతత్వం. యదిచ ఆత్మనాయేవ అమృతత్వం విందతే. అమృతత్వాన్ని ఆత్మచేతనే పొందితే కిం పునః విద్యయా క్రియతే. అప్పుడు విద్యతో మీరేం పొందుతారండి అనేటటువంటి అనుమానం వస్తుంది. చెప్తాం. ఆ విద్యతో ఏం పొందుతారో అది ఉచ్యతే. అనాత్మ విజ్ఞానం నివర్తయంతి సా తన్నివృత్య స్వాభావికస్య అమృతత్వస్య నిమిత్తం ఇది కల్ప్యతే. విద్య ఏం చేస్తుంది తెలుసో చెప్పమంటావా? అనాత్మ విజ్ఞానం నివర్తయంతి. వెనక్కి తోసేయాలి. అనాత్మ జ్ఞానాన్ని పోగొట్టి స్వాభావికస్య, అసలు నీ స్వభావం అమృతత్వం అయ్యా. ఆ మరణం నీకు తెచ్చిపెట్టుకున్నావు. నువ్వు లేనిపోంది తెచ్చి నెత్తి మీద పడేసుకున్నావు మరణాన్ని. అసలు మరణం లేదు నీకు, ఎప్పుడూ లేదు. నీ స్వరూపం అమృతం, స్వాభావికం. అది స్వాభావికస్య అమృతత్వస్య నిమిత్తం ఏది? విద్య. అందుకనే ఏం చెప్తున్నావు? ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే. ఆ విద్య అంటే ఆత్మ విద్య అనే. విద్యయా స్వాభావికం అమృతత్వస్య నిమిత్తమితి కల్పితే యతః ఆహా. అందుకనే చెప్పారు కదా, వీర్యం విద్యయా విందతే. వీర్యం సామర్థ్యం అనాత్మాధ్యారోప మాయా స్వాంతధ్వాంతాన విభావ్య లక్షణం బలం విద్యయా విందతే. వీర్యం అంటే విందతే. వీర్యం అంటే అర్థం అంత స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి. అనాత్మ అధ్యారోప మాయా స్వాంతధ్వాంతానభిభావ్య లక్షణం. వీర్యం అంటే అనాత్మ యొక్క ఆరోపముల చేత మాయా స్వాంత అజ్ఞానం అనే అంతఃకరణమనందలి మాయా స్వాంత ధ్వాంతం అంటే చీకటి. అజ్ఞానం అనే చీకటి చేత ఆక్రమింపబడితే మరణం. ఆక్రమింపబడకుండా ఆత్మజ్ఞానాన్ని పొందటమే వీర్యం. ఏది వీర్యం కాదు? నువ్వు తెచ్చిపెట్టుకున్నటువంటి, అదే చెప్తున్నారు, అనాత్మాధ్యారోపిత, అనాత్మ చేత అధ్యారోపణ చేయబడిన, అనాత్మ మూలంగా నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు నీ మీద మృత్యువుని. నువ్వు సహజంగా అమృతుడివి, కానీ మృత్యువుని అధ్యారోపణ చేసుకున్నావు. దాన్ని ఏం చేయాలి? నువ్వు అధ్యారోపణ చేసుకున్న దాన్ని అపవాదం చేయాలి, పోగొట్టుకోవాలి. అంతే. ఉన్నది నువ్వు అమృతత్వంలో. అధ్యారోపణ చేసి అవిద్య తెచ్చి నెత్తి మీద పెట్టుకొని నేను జీవుణ్ణి అనుకుని అధ్యారోపణ చేశావు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అపవాదం చేసాయి. అపవాదం చేయంటే పోగొట్టాయి. దేన్ని? ఆ చీకటిని, అజ్ఞానాన్ని పోగొట్టుకో. నువ్వు అప్పుడు అమృతుడివే అయిపోతావు. ఇది చాలా తేలిక. నువ్వు దానికి కావలసిన శక్తియుక్తులు నీకు కల్పించేదే వీర్యం.
అధ్యానాత్మాధ్యారోప మాయా స్వాంతధ్వాంత అనభిభావ్య లక్షణం బలం విద్యయా విందతే. అది ఇంకా ఎలాంటిదో చెప్తాం విను. తచ్చ కిం విశిష్టం ఎలాంటిది అంటావా? అమృతం అవినాశి. అది అమృతం అంటే అర్థం ఏంటండి గురువుగారు? అవినాశి, నాశం లేదు. అవిద్యాజం హి వీర్యం వినాశి. అవిద్య వలన వచ్చే వీర్యం వినాశి, విద్య వలన వచ్చే వీర్యం అవినాశి. విద్యయా అవిద్యాయా బాధ్యత్వాత్. విద్యయా విద్య దేనిని బాధిస్తుంది? అవిద్యని బాధిస్తుంది. జ్ఞానం దేన్ని బాధిస్తుంది? అజ్ఞానాన్ని బాధిస్తుంది. ఆత్మస్వరూపం దేన్ని బాధిస్తుంది? విషయ స్వరూపాన్ని బాధిస్తుంది. అధ్యారోపణ చేసుకుంటే అది దానివల్ల ఏది బాధింపబడాలి? దాన్ని నువ్వు అపవాదం చేసుకోవాలి. నతు విద్యాయా బాధక అస్తి ఇది విద్యాజం అమృతం. విద్యని బాధించేదేది లేదు. అత విద్య అమృతత్వే నిమిత్త మాత్రం భవతి. కాబట్టి నువ్వు అమృతుడు కావాలి అంటే నీకు నిమిత్తం ఏది? విద్య. నాయమాత్మ బలహీనేన లభ్య ఇది చ అధర్వణే. ఈ విషయం కూడా ముండకోపనిషత్తులో చెప్పారు. లోకే అపి విద్యాజమేవ బలం అభిభవతి న శరీరాది సామర్థ్యం యదా హస్యాదేహే. అంటే ఏనుగు మొదలైన వాటి శారీరక బలం, దానికి బుద్ధి బలం లేదు. లోకంలో కూడా బుద్ధి బలమే బుద్ధి బలమయ్యా, శారీరక బలం కాదు అని చెప్తున్నారు. అథవా ఇంకో మాట కూడా చెప్పేస్తాం మేము ఇదే సందర్భంలో. ప్రతిబోధ విదితం మతం ఇది సకృదేవ అశేష విపరీత నిరస్త సంస్కారేణ స్వప్న ప్రతిబోధవతు యత్ విదితం తదేవ మతం జ్ఞాతం భవతి ఇది. అంటే ప్రతిబోధ విదితం మతం అంటే ఇంకొక మాటలో చెప్పమంటావా? వేరే ఒక మాటలో కళ నీకు వస్తుంది స్వప్నం. ఆ స్వప్నంలో ఉన్నంతకాలం అది నిజం అనుకుంటావు. స్వప్నంలోంచి బయటకు వచ్చి ఇదంతా ఒట్టిదే నువ్వు అనుకుంటున్నావా? మేల్కొని ఒకేసారి ఏం చేస్తున్నావు? ఆ తప్పు సంస్కారాలన్నీ తోసేసి ఏ ఆత్మతత్వం నీకు సాక్షాత్కరిస్తుందో అది తెలియబడినది అవుతుంది. అశేష విపరీత నిరస్త సంస్కారేణ, అన్ని విపరీతాలని నిరస్తం చేసిన సంస్కారంతో స్వప్న ప్రతిబోధవతు, స్వప్నం తర్వాత వచ్చే ప్రతిబోధలాగా యద్విదితం తదేవ మతం జ్ఞాతం ఇది విద్య విందతే ఇది తెలుస్తున్నది. అథవా గురూపదేశ ప్రతిబోధ. ఇంకోటి ప్రతిబోధ విదితం. ఇంకో అర్థం చెప్తాం, మూడో అర్థం చెప్తామయ్యా. ఏంటి? గురూపదేశమే ప్రతిబోధం. గురువు గారు చెప్పిందే ప్రతిబోధం. అంటే ఏంటన్నమాట? ఆ ప్రతిబోధ శబ్దం అని అర్థం. గురువు నిద్ర లేచిన వాడిని, గురువుచే మెలకు వచ్చినట్లు చేయబడిన వాడని కూడా అర్థం చెప్పచ్చు. గురువు వాడిని నిద్రలోంచి లేపుతాడు. ఏ నిద్రలోంచి? అవిద్య అనేది. అంటే గురువు ఉపదేశం వల్ల అవిద్య పోయి, అంటే అవిజ్ఞానం పోయి విజ్ఞానం, ఆత్మతత్వ ప్రతిఫలనం, ఆత్మతత్వ జ్ఞానం కలుగుతుంది. అది సుప్త ప్రతిబుద్ధ గురుణా ప్రతిబోధిత ఇది పూర్వంతు యథార్థం. ఇప్పుడు ఈ విధంగా ఏ శ్లోకాన్ని మనం పూర్తి చేశాము అంటే, ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఇంకా ఈ ద్వితీయ ఖండంలో చివరి శ్లోకం చెప్తున్నారు. అది ఇహ చేదవేది దధ సత్యమస్తి నచేదిహా వేదీన్మహతి వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరాగా ప్రేత్యాస్మాల్లోకాత్ అమృతా భవంతి. ఈ మంత్రవర్ణానికి మనం తర్వాత అర్థం తెలుసుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु। ओम शांति 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 की।